ప్రత్యక్ష గుడారం నిర్మాణం కదా. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల తరువాత దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించాలని కోరుకున్నాడు. అందుకే సీనాయి పర్వతంపై మోషేకు దివ్యమైన ప్రత్యక్ష గుడారం బ్లూప్రింట్ను అందించాడు. ఈ ఆజ్ఞ విన్న ప్రజలు, పురుషులు, స్త్రీలు గొప్ప ఉదారతతో బంగారం, వెండి, రత్నాలు, పవిత్ర వస్త్రాల వంటి విలువైన వస్తువులను సమర్పించారు. వారు ఎంతగా ఇచ్చారంటే పనికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులు వచ్చాయి. దేవుడు స్వయంగా ప్రధాన శిల్పులైన బెసలేలు మరియు అహోలియాబులకు జ్ఞానం, వివేకమిచ్చి ఈ పవిత్ర పనిని ప్రారంభించాడు. వారు గుడారాన్ని 3 భాగాలుగా నిర్మించారు: ప్రాకారము, పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము. దీనిలో దేవుని నిబంధన ఉన్న మందసము ఉంచబడింది. చివరకు మోషే గుడారాన్ని నిలబెట్టి ప్రతిష్ఠించిన తరువాత అద్భుతం జరిగింది. యెహోవా మహిమను నింపుతూ మేఘం గుడారంపై దిగివచ్చింది. ఆ రోజు నుండి ఆ మేఘమే ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో దేవుని నిరంతర మార్గదర్శకత్వానికి చిహ్నంగా మారింది. Like, share, and subscribe the channel for more stories.